హాయ్ అండి, అందరికి ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ అర్ధరేట్ మంకీ మనీ కోవిడ్ బ్లాగ్స్ అండ్ కామెడీ వీడియోస్కి అయితే. సో ఈరోజు ఆల్రెడీ మీరు thumbnail అయితే చూసేసి ఉంటారు. స్మోకింగ్ చేసేవాళ్ళు, డ్రింకింగ్ చేసే వాళ్ళకి అంటే నేనేం పెద్ద సాంప్రదాయం శుద్ధి పూసిన అయితే కాదు. సో నేను కూడా చేశాను. ఫస్ట్ అయితే ఎవరైతే నాకు కొత్తగా ఛానల్ చూస్తున్నారో లేదంటే ఈ వీడియో కొత్తగా చూస్తున్నారో, ఫస్ట్ ఈ యూట్యూబ్ ఛానల్ పెట్టడానికి ఉద్దేశం ఏంటంటే, నా ప్రొఫైల్లో డిస్క్రిప్షన్లో మొత్తం క్లారిటీగా పెట్టాను. సో దానికి ఒకసారి అయితే వెళ్ళి మీరు చదవండి. యాజ్ ఇట్ ఈస్ మీ ఒపీనియన్ కూడా నాకు కావాలి. ఎందుకంటే అది నేను పెట్టింది కరెక్టా రాంగా అనేది అయితే మీరు కూడా నాకు చెప్పాలి కదా. సో దానికోసం అయితే నేను చదవమని చెప్తున్నాను. సో ఫైనల్గా ఒకసారి చదివి నాకైతే కామెంట్ చేయండి. సో ఫైనల్గా వీడియోస్లోకి వెళ్ళిపోతే, ఇక్కడికి నేను కువైట్కి వచ్చినప్పుడు ఒక 1 month తిరిగాను. అంటే ఇప్పుడు తిరుగుతున్నాను. 1 month తిరిగేటప్పటికి ఎక్కడ చూసినా సిగరెట్ ప్యాకెట్లే, ఎక్కడ చూసినా స్మోకింగే. సో ఒక అన్న నా దగ్గరికి వచ్చినాడు. నేను రోజుకు 2 సిగరెట్లు తాగుతా, లేదంటే 2 ప్యాకెట్లు తాగుతా అని చెప్పి చాలామంది చెప్పినారు. ఒక అన్న చెప్పినాడు, మళ్ళీ తర్వాత చాలామంది కూడా చెప్పినారు తాగుతున్నారన్నా. ఓకే, నేను తాగద్దని నేను చెప్పేవాడిని కాదు, మీరు తాగండి అని చెప్పేవాడిని అస్సలకే కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఆపేయండి అన్నీ. ఎందుకంటే మనం కువైట్కి ఎందుకు వచ్చినాం? ఏదో డబ్బులు సేవ్ చేసుకొని అక్కడ ఫ్యామిలీని చూసుకోవడానికి. ఇక్కడికి మనం వచ్చి ఏం చేస్తున్నాం? బాగా మంచిగా కాలు మీద కాలు వేసుకొని సిగరెట్లు, ఇంకా వేరే అవన్నీ మనకు అవసరం లేదు. సిగరెట్ గురించి అయితే చెప్తా. ఇక్కడ ఇంకొకరు ఏమన్నారు తెలుసా? సిగరెట్ తాగితే ఇక్కడ ఏం కాదు తమ్ముడు. ఇప్పుడు ఇండియాకు బేస్ చేసుకొని చెప్తే, ఇక్కడికి వస్తే అసలు ఏం కాదు. ఈ పొగ అక్కడ వచ్చేది పొగే, ఇక్కడ వచ్చేది పొగే కదా బ్రో. సో నేను ఇండియాలో మన ఫ్యామిలీ ఎలా ఆలోచిస్తూ ఉంటుంది అంటే మన గురించి నేను చెప్తా ఈ వీడియోలో. బై ది వై, ఈ వీడియో చూసి అట్లీస్ట్ ఒక్కరైనా మారితే ఫుల్ హ్యాపీగా ఇక్కడి నుంచి వస్తుంది, ఫుల్ హ్యాపీ. సో ఇండియాలో మన ఫ్యామిలీ ఎలా చెప్పుకుంటారంటే, మనం ఇక్కడ ఉన్నప్పుడు, సో బేసిక్గా ఒక ఫ్యామిలీలో మదరు, ఫాదరు, లేదంటే ఒక వైఫ్, ఇది ఒక పిల్లలు, ఒక చిన్న బాబు అనుకుందాం. సో నాన్న 10 మందిలో వెళ్ళినప్పుడు, చాలామంది తిరుగుతూ ఉంటాడు కదా. ఆ 10 మందిలోకి వెళ్ళినప్పుడు మీ కొడుకు ఎలా ఉన్నాడంటే, రే మా కొడుకు చాలా కష్టపడుతూ ఉన్నాడు రా, అంత దూరం పోయేసి, నేను చెప్తానే ఉన్నారా రా అని. కానీ మనమేమో వాడేమో చూసి అక్కడే ఉండిపోతున్నాడు, వాడేమో రావట్లేదు అని ఒక నాన్న అలా చెప్తాడు. ఒక అమ్మ ఏం చెప్తుంది తెలుసా? వాళ్ళమ్మ చెప్పదు, కానీ దాచుకుంటుంది మనసులో అమ్మ ప్రేమ లాంటిది. అరే మా కొడుకు ఉన్నాడా, తిన్నాడా లేదా, నిద్రపోతున్నాడా, ఏం చేస్తున్నాడు, ఎలా ఉన్నాడో ఏంటో, ఫోన్ చేసి 2 రోజులైంది ఇంకా ఫోన్ చేయలేదు అని. చాలామంది అమ్మ మైండ్ సెట్ అలా ఉంటుంది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మనం పెంచింది కదా, మనం చూసుకుంటాం. సో ఒక వైఫ్ ఒక ఫ్రెండ్స్తో అట్లా పోయినప్పుడు, మీ హస్బెండ్ ఎలా ఉన్నాడంటే, మా హస్బెండ్ బాగున్నాడు మా, అంటే మా అత్త కోసం, మా మామ కోసం, నా కోసం, బిడ్డల కోసము ఎంతో దూరం పోయి కష్టపడతా ఉన్నాడు, తిండి కూడా ఉండట్లేదంట సరిగ్గా, నిద్ర కూడా పోవట్లేదంట అని ఒక వైఫ్ అక్కడ చెప్తుంది వాళ్ళ ఫ్రెండ్స్తో అట్లా పోయినప్పుడు. సో ఒక చిన్న బాబు ఉన్నాడు అనుకో, 2nd class. ఆ 2nd class బాబు స్కూల్కి పోతే, ఏంట్రా మీ నాన్న ఫోన్ చేస్తాడా అని ఒక బాబు అడిగితే, రే లేదురా మా నాన్న మా కోసం చాలా కష్టపడుతున్నాడు, నేను చదువుకోవాలా, మా నాన్న అంతగా కష్టపడి నేను అంత దూరం పోయేసి వేరే దేశానికి పోయేసి కష్టపడతా ఉన్నాడు. సో నేను కూడా ఇక్కడ కష్టపడి చదివి ఒక మంచి జాబ్ తెచ్చుకొని మా నాన్న ఇక్కడికే నేను తెప్పించుకోవాలరా అని ఒక బాబు మైండ్ సెట్ ఉంటుంది. ఇంకా సమాజం గురించి వదిలే, సమాజమే ఒక పెద్ద ఇది, వద్దు, వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారు అదంతా వదిలే. మనం అంటే అందరిని అనట్లేదు, కొందరిని. బయటపై ఒక్కరిని మారినా కూడా నాకు హ్యాపీనే. వీడికి వస్తే లేనిపోయిన అలవాట్లు, ఫస్ట్ ఒకరిని చూసి ఒకరు నేర్చుకుంటున్నారు, అది వదిలే బ్రో. ఫస్ట్ నువ్వు ఇంటికి దగ్గర నుంచి వచ్చినప్పటి నుంచి నీ మైండ్ సెట్లో ఒకటే పెట్టేసుకో, నేను పని చేయడానికి వచ్చిన, డబ్బు సంపాదించడానికి ఇంటికి పోయినా, ఫ్యామిలీని చూసుకున్నా, అంతే. అదే మైండ్ సెట్లో ఉండాలి.
వాడు చెప్పినాడు, వీడు చెప్పినాడు, వాడు తాగుతాడు, నేను తాగాలి అనే ఆలోచన అయితే పెట్టుకోవద్దు. ఆ అన్న ఎంత బాగా చెప్తున్నాడు, నా దగ్గర 2 ప్యాకెట్ల సిగరెట్ అంట. డబ్బులంతా ఈడ నువ్వు 2 ప్యాకెట్లు 3 ప్యాకెట్లు సిగరెట్ తాగి సంవత్సరంలో నీ హెల్త్ ఖరాబ్ చేసుకొని ఈడ సంపాదించిన డబ్బులంతా ఇండియాకి తీసుకొని పోయి ఇండియాలో ఇన్వెస్ట్మెంట్ నీ హెల్త్ బాగా చేసుకోవడానికి ఆ డబ్బులు పెడితే ఇప్పుడు నీకు ఫ్యామిలీని ఏమో చూసుకుంటారు. బాగా ఆలోచించండి ఒకసారి. తాగుతున్నావు, రోజుకి 2-3 సిగరెట్లు తాగుతున్నావు, లేదంటే ఎన్ని తాగుతున్నావో ఏమో, ఇదంతా అవుట్ ఆఫ్ క్వశ్చన్. ఒక 35-40 ఇయర్స్ వచ్చి స్టార్ట్ అవుతుంది నీ హెల్త్ పోవడం. నేనేం చెప్తున్నా మళ్ళీ, నేనేం సాంప్రదాయాన్ని శుద్ధి పూసిన కాదు, ఇండియాలో చేసి తెలుసుకున్నా. సో నేను తెలుసుకున్నాను కాబట్టి మీకు తెలియజేయడానికి నేను చెప్తా ఉన్నా దానికోసం. సో మీరు ఇక్కడికి ఇంత దూరం వచ్చి కష్టపడి ఇండియాలో పోయి మళ్ళీ డబ్బులు అంతా ఆడబెట్టేసి నీ హెల్త్ని చూపించుకోవడానికి అంతా ఇంత నిద్ర లేక తిండి తినక సంపాదించి నువ్వు ఇంటికి పోయి ఆడ హాస్పిటల్కి అంతా డబ్బులు ఖర్చు పెట్టేసుకుని నీ ఫ్యామిలీకి ఎట్లా ఏం చేస్తావు చెప్పు. ఒకసారి బాగా ఆలోచించండి దీని గురించి. సో ఎందుకు నేను ఇంత రిక్వెస్ట్గా అడుగుతున్నానంటే, ఒక ఫ్యామిలీ లేకుంటే ఎంతైతే బాధపడతా ఉంటాడో ఒక మనిషి, అది నాకు తెలుసు కాబట్టి ఈ అలవాట్లు కొంచెం మార్చుకోండి అని రిక్వెస్ట్ చేసుకుంటాను. సో మారతారు, ఒకరైనా మారినా కూడా నాకు హ్యాపీనే అని నేను అనుకుంటా ఉన్నాను బ్రో. ఇంకొకటి, మనం తాగి 2-3 ప్యాకెట్లు సిగరెట్లు ధర ఎంత ఉంటుందో నాకు తెలియదు. ఇండియాలో అది తెలుసు కాబట్టి ఈడ ఎంత ఉంటుందో తెలియదు. సో ఇండియాలో అయితే కనీసం 3-4 ఆకలైనా తీర్చచ్చు బ్రో ఖచ్చితంగా. సో కొంచెం దూరం పెట్టేసేయండి, అది ఫ్యామిలీకి దగ్గరగా ఉండండి. సో సే నో టు డ్రగ్స్, నో స్మోకింగ్, నో డ్రింకింగ్. థ్యాంక్ యూ బ్రో ఈ వీడియో చూసినందుకు. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి డెఫినెట్లీ. థ్యాంక్ యూ సపోర్ట్ చేసినందుకు ప్రతి ఒక్క సబ్స్క్రైబర్కి, లైక్ కొట్టే వాళ్ళకి ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్.